మాస్టర్ సి.వి.వి. నమస్కారం. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. తాతగారి ఆశీస్సులతోటి 114వ పేజ్ సావిత్రిలో అక్కడి నుంచి బ్రతుకు పాటులు అంటే బ్రతుకులో మనకి ఎందుకు ఈ పాటలు కష్టాలు అనేది కొంచెం వివరంగా చెప్తున్నారు. ఇందులో మనకి ఈ ప్లానెట్ మీద ఇవల్యూషను, ఈ ప్లానెట్ యొక్క ఇవల్యూషను, ప్లానెట్ మీద జీవరాశుల ఇవల్యూషను, మనకి ఆరిజిన్ ఈవిలా గుడ్డ, ఆరిజిన్ గుడ్ టు ఈవిల్ కిందికి వచ్చి మళ్ళీ ఈవిల్ టు గుడ్ వెళ్ళటం అనేది అనమాట. అది బ్రతుకు పాటలు. ఈ తీసుకునే ప్రతి స్టెప్పు ఈవిల్ నుంచి గుడ్ వైపు, అసతోమ సద్గమయ అనే ఉద్దేశం ఈ చాప్టర్లో తాతగారిది. ఈ బ్రతుకు పాటలు అని చెప్తున్న దాంట్లో బ్రీఫ్గా మనం ఏం వినబోతున్నాము అనేది మీకు ఇప్పుడు చెప్తున్నాను. స్టార్ట్ చేద్దామా? ఆది అవ్యక్త రూపంబు, అదియే మారి వస్తు రూపంబులై వచ్చు. వస్తుచయము ఆది నుండియే వస్తువులగుటనంచు ఏటీఎం అను మాస్టరు మాట గలదు. ఏటీఎం మామూలుగా మనం డబ్బులు డ్రా చేసే ఏటీఎం కాదు, ఇది ఇంకొక ఏటీఎం. అబ్రీవియేషన్స్కి రకరకాల అర్థాలు ఉన్నట్టు ఈ యోగా లాంగ్వేజ్లో మాస్టర్ గారు ఏటీఎం దేనికి వాడారు అనేది ఇక్కడ నెక్స్ట్ చెప్తున్నారు. ఏటీఎం అంచు చెప్పిన చాటు మాట ఆది టర్న్ టు మ్యాటర్ అన్నట్టి మాట. ఏటీఎం అంటే ఆది టర్న్ టు మ్యాటర్, అది ఏటీఎం. చాటు చోటున నుండి ఇచ్చోటు వచ్చే, చాటు చోటున బడుటచే చేటు వచ్చే. అది ఇప్పుడు మనకి చాటైంది. ఎక్కడి నుంచి మనం వచ్చామనేది మనం ఇప్పుడు ఇగ్నోరెన్స్లో తెలుసుకోలేకుండా ఉండటమే మన చేటు, మన సమస్య. చాటు గర్భంబులో చిన్న చోటు జీవి. ఈ చాటు గర్భం అంటే భూమి, ఇక్కడ ఇగ్నోరెన్స్ మొత్తం ఉంది. ఆ తెరకి యువతలు ఉన్నాం అనమాట. తెర అవతలకి వెళ్తే ఏముంటుంది అనేది నిన్న చెప్పారు. తెర ఎలా తొలగించుకోవచ్చు, మనం పూలబాట చేసుకోవాలంటే ఎలాగ సరెండర్ అవ్వాలి అనేది. చోటు నేర్పాటు వలననే చేటు మూడే. ఇక్కడ మనం సెటిల్ అవ్వబట్టే ఈ చేటు, ఈ కష్టం. తాతగారు తన మాటల చాతుర్యంలో చాటు, చేటు, చోటు అంటూ ఎంత చక్కగా అసలు అర్థాన్నంతా చాలా సింపుల్ వర్డ్స్లో ఎలా పెట్టారో చూసారా? పుట్టుటయే అన్న చోటనే పుట్టే చావు. పుట్టటం అన్నామంటేనే వెంట చావు కూడా ఉంది. చావు మేసెడి మేతయే జీవియాయే. ఈ వర్డ్స్ చూసిపోతే మీకు ఆశ్చర్యంగా ఉంటుందేమో, కానీ ఈ జీవి చావు రెండు లింక్డ్గా ఉన్నాయి ఈ భూమి మీద. మనము ఆహారం తీసుకుంటూ ఉంటాం, వేరే దానికి ఆహారం అవుతూ ఉంటాం అన్నమాట. ఈ సైకిల్లోనే మనకి చావు బ్రతుకు అనేవి వస్తూ ఉంటాయి. ఇదే తర్వాత కూడా చాలా వివరంగా చెప్తారు మనకి. జీవి మేయుట చేతనే చావు బ్రతుకు. మేయటం అంటే తీసుకోవడం. మనం అందరం కూడాను, అంటే ఇక్కడ చాలా సింపుల్గా చెప్పారు, తర్వాత ఇంకా క్లియర్గా చెప్తున్నా. అహం, ఈగో ఉన్నదనుకోండి, ఏం చేస్తాము, అన్నీ మనమే తీసుకుంటాం. ఆ స్వార్థం, ఆ తీసుకోవటంలో నుంచే చావు వస్తుందన్నమాట. ఎప్పుడైతే మీరు చేయి వదిలిపెట్టినట్టుగా ఆ ఈగో అన్నది లేకుండా టోటల్ సెల్ఫ్లెస్నెస్ అవుతారో, ఇంకా మిమ్మల్ని చంపేందుకు, తీసేందుకు చావుకి ఏమీ లేదు అక్కడ. దీన్ని ఎన్నో రకాలుగా మనకు అర్థమయ్యేలాగా చెప్తారు. బ్రతుకు ఆధారమున చావు బ్రతుకగలిగే.
ఈ మృత్యువు మన ఈ బ్రతుకు మీదే ఆధారపడి ఉంది. మన ఈ బ్రతుకు మారితే ఇంక మార్పు లేదు, చావు కూడా అవసరం లేదు. అతికి ఉన్నవి చావును బ్రతుకు కలిసి, చావు వెలి అయిన బ్రతుకుల జాడగనడు. చావుకి అవతలుండే బ్రతుకేమిటో దాని జాడ తెలుసుకోండి. చావు వెలి, చావుకు అవతలు ఉండేది ఏమిటి అంటే, ఎప్పుడైతే మనం ఇలాగా ఎక్వైరింగ్ మనకి కావాలి అనేలాంటి దాంతో జీవిస్తూ ఉంటామో, తప్పకుండా నేల మీద లేదు, ఆకాశంలో లేదు అనుకుంటూ ఎన్ని అడిగినా కూడా మరణం మన వెంట ఉంటుందన్నమాట. ఆ ఈగో, సెల్ఫ్ అనేది ఎప్పుడైతే ఉందో దాని వెంటే మరణం కూడా ఉంది. స్వేచ్ఛతో జ్యోతి అయి ఉన్న స్వేచ్ఛజీవి తొలగరానట్టి ఇరుకైన త్రోవ పట్టి, కటిక చీకటి పెనుమాయ కిటుకు చోటు తనకు తెలియకయే వచ్చి తానే పడియే. స్వేచ్ఛతో జ్యోతి అయి ఉన్న స్వేచ్ఛజీవి, కంప్లీట్ అబ్సల్యూట్ సచ్చిదానంద, తెలియకుండా ఇలా 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 డిసెంట్ అవుతూ వచ్చి చివరికి తనకి తెలియని ఈ ఇరుకు చోట, ఈ భూమి మీద మార్గం ఏమీ లేదేమో బయటికి ఇంకా అనేలాంటి ఇన్ఎసెన్స్లోకి, ఇన్కాన్షియన్స్లోకి, సాలిడ్ మ్యాటర్లోకి దిగిపోయాడు. ఇక్కడున్న ఫోర్సెస్ అన్నీ కూడా అతన్ని ఇక్కడ పట్టి పెట్టేవే తప్ప వదిలిపెట్టేవి లేవు. ఈ లక్షణాలే తనకి కూడా ఎక్వైర్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ బయటికి ఎలా వెళ్ళాలి అనే దారి మర్చిపోయాడు. అంటే మనం అందరం కూడా ఇక్కడికి దిగాం, బయటికి వెళ్ళటం తెలియట్లేదు. ఒక రకం అభిమన్యులమేమో చూద్దాం. కదల మెదల కాదు, కాల్సేతులు లేవు, అస్థి మాంస చర్మమనున నెవ్వి, చూపు వినుటయనడి చొప్పేమియును లేదు, అసలు తాను నుండుటప్పుడే జరిగే. అంటే ఆ ఇన్కాన్షియన్స్, టోటల్ మ్యాటర్, అసలు నేను అనే స్పృహ లేకుండా, అంటే ఇవల్యూషన్ ఆఫ్ క్రీచర్స్ చూసుకునేట్లయితే ఫస్ట్ క్రీచర్స్కి స్పైన్ లేదు, నుంచుని నిలబడటానికి కావాల్సిన బోన్ స్ట్రక్చర్ లేదు, కాన్షియస్నెస్, ఐ అనే కాన్షియస్నెస్, నేనిది చేస్తాను అనేలాంటి స్పృహ కూడా వాటికి లేదు అనే ఒక స్థితిలోకి, అంతకంటే కింది నుంచి ఏమి లేకుండా తానుండు టెట్లు పొసగే పూర్వరూపంబునప్పుడు పోల్చగలదో. ఈ స్థితిలో ఉంటే అసలు తనెవరో తనకి ఏమీ తెలియదు, నేను అనే సెన్స్ కూడా లేకుండా ఉన్న ఆ బీయింగ్ అనుకునేట్టయితే తాను ఎంత ఉన్నతమైన శిఖరాల నుంచి వచ్చారు అనేది దానికి తెలుస్తుందా? అవకాశం ఉందా? ముందు రాగల రూపంబు చందమెట్లో, పుట్టుక పొలిమేర దాటడి ఘటనమెట్లో. పుట్టటం అంటే చావు అని చెప్పారు కదా, ఈ పుట్టుకల పొలిమేర, చావు పొలిమేర దాటటం అంటే పుట్టుక పొలిమేర దాటటమే. అది ఎలా చేయాలి అనేది ఆ స్థితిలో ఉన్న జీవికి ఎలా తెలుస్తుంది? పొలిమేర కవలనేమో, ఈ పొలిమేర దాటితే అవతలేముంది అనేది కూడా తెలియదు. పొలిమేరను దాటి తాను పుట్టుట ఎట్లో, ఈ ఇగ్నొరెన్స్, తెలియమి, దీని పొలిమేరను దాటి ఎలా పుట్టాలి అంటే ఈ ఇగ్నొరెన్స్ని దాటి టోటల్ నాలెడ్జ్, బ్లిస్, కాన్షియస్నెస్తో ఉండేలాంటి జన్మ తనకి ఎలా వస్తుంది? తెలుస్తుందా? అసలు తెలిసే ఛాన్సే లేదు. ఇన్ని రకాల క్వశ్చన్స్. కన్నులు, చెవులును, మెదడును, వెన్నును, ఎముకలును లేక వెనుకయు ముందుల్ మిన్నగ క్రిందుగ నుండక సున్నగ నీవుంట మివుల చోద్యముగా అదే. హౌ సర్ప్రైజింగ్! అంత పూర్ణ స్వేచ్ఛజీవి ఇక్కడికి వచ్చి సెన్సెస్ వర్క్ చేయకుండా, మెంటల్ ప్లేన్, మెదడు లేకుండా, స్పైనల్ కాలం కూడా లేకుండా, నిలబడలేకుండా ఉన్నట్టుగా ఉండటం ఆశ్చర్యం కాదు. సున్నగల చోటు నుండి ఎన్నెన్నో జీవరాశులు ఏర్పడజొచ్చాను. అంటే ఫ్రమ్ అబ్సల్యూట్ జీరో ఇన్ఫినిట్ క్రియేషన్ జరిగింది
సున్నా నుంచి. ఈ సున్నత్వానికి పూర్ణత్వానికి కూడా చాలాసార్లు మనకి చెప్తూనే ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నాలెడ్జ్ వస్తుందో సున్నా కంప్లీట్నెస్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది. అంతకుముందు ప్రతిదీ కూడాను ఇన్కంప్లీట్, సున్నా. మన ప్రయత్నాలన్నీ కూడా ఏ స్థాయికి వెళ్ళినా మళ్ళీ జీరోలోకి వస్తాయన్నమాట. వైకుంఠపాళిలో మళ్ళీ ఒకటో గడిలోకి వచ్చినట్టుగా అవుతూ ఉంటుంది. సున్నగల చోటు నుండి ఎన్నెన్నో జీవరాశులు ఏర్పడజొచ్చెన్, వెన్నున్నవి అటుగానివి అన్నియు ఆనందవార్ధియందే పుట్టెన్. వెన్నెముక ఉన్నవి, వెన్నెముక లేనివి ఏవి అయినా కూడా ఇవన్నీ ఆ ఆనందవార్ధిలో నుంచి వచ్చినవే. కానీ ఎంత ఆశ్చర్యం, వీటికి వేటికి తాము ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, తమ లక్ష్యం ఏమిటో తెలియదు, ముందుకు ఎందుకు వెళ్ళాలో తెలియదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అదే బ్రతుకు పాట్లు. ఆకాశ మధ్యమందే ఆకారము లేని శూన్యమౌన ఆవరణన్ గైకొనను భూమి, చోటను ఆకారము మొదట చిన్న అండంబయ్యన్. అండాండ, పిండాండ, బ్రహ్మాండాలు అనే పదం చాలా క్యాజువల్లాగా వాడుతూ ఉంటాం. కానీ ఈ క్రియేషన్ మొత్తం చూసుకుంటే ఆయనకి ఒక బంతులాటలాగా ఉండేలాంటి చిన్న చిన్న బంతుల్లాగా ఉంటాయి ఈ అఖండమైన గోళాలన్నీ. ఆ సృష్టికర్త ఆడుకునే జగ్లింగ్, ఒక జగ్లర్ ఎలాగైతే బంతుల్ని విసురుతూ ఉంటాడో అలాగ ఈ విశ్వంలో ఇన్ని నక్షత్రాలు, ఇన్ని గోళాలు అఖండమైనవి. అవన్నీ ముందు స్టార్టింగ్ చిన్నదిగా ఉంటూ చిన్న చిన్నగా పెద్దవైనట్లుగా ఆకాశ మధ్యమందే ఆకారము లేని శూన్యమౌన ఆవరణం స్పేస్లో గైకొనెను భూమి. ఫస్ట్ ఎలా వచ్చిందిట? ఆకారము మొదట చిన్న అండంబయ్యన్, ఒక ఎగ్ ఫామ్, చిన్నది కింద వచ్చింది అనుకుందాం. చిన్న మచ్చవోలెనున్న ఆ అండంబు తిరగజొచ్చెనొక్క వరుసలోన, వరుస తప్పకుండా వర్ధిల్లగా జొచ్చే, పెరిగి పెరిగి భూమి పెద్దదయ్యే. ఆ అండం పెద్దదైంది, దాని మీద మనందరం పుట్టాం. పెద్దదైంది ఆ అండం. అది ఒక వరుస క్రమంలోనే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. సాగరములు, నదులు సలిలపూరితమయ్యే. ఆ భూమి మీద సాగరాలు, నదులు, నీళ్లు అన్నీ. అంటే ఎర్త్స్ ఇవల్యూషన్ కనుక చూసుకునేట్లయితే సైంటిఫిక్గా చెప్పే దాంట్లో కూడా ముందు మనకి మన ఎర్త్ ఈ షేప్లో ఇలాగా లేదు. దాని మీద హ్యాబిటబుల్గా ఉండేలాంటి అట్మాస్ఫియరు, ఎన్వైరన్మెంటు రావడం, మనకి కావాల్సిన లాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడాను సరైన పాళ్లల్లో రావడం, ఇవన్నీ కూడాను దే టుక్ ఎ లాంగ్ టైం అన్నమాట. చిన్నగా క్రియేటరు తయారు చేసుకున్నాడు దీని మీదకి ఎవరు రావాలి అనేలాగా. గండు శిలలు పెద్ద కొండలయ్యే, నాచు కలుపులెల్ల లేచి వృక్షములయ్యే. అంటే సైన్స్లో కూడా ఏం చెప్తారు, ముందు ఈ వృక్షాలు లేవు, చిన్న ఆల్గే, ఆ ఆల్గే నుంచి, ఫంగై నుంచి చిన్న చిన్నగా ఆ నాచులో నుంచి, నీళ్లల్లో నుంచి, నాచులో నుంచి మొక్కలు, వృక్షాలు అయ్యాయి అని. కొండలు వచ్చాయి, ప్రాణికోటి అచట ప్రాకజొచ్చే. అక్కడ చిన్నగా క్రీచర్స్, ముందు నీళ్లల్లోనూ, తర్వాత యాంఫిబియన్స్ గాను, తర్వాత భూమి మీదకి, ఇలాగా అన్నీ కూడాను మనకి తెలుసు. ఈ భూమి ఎలా పెద్దదవుతూ వచ్చింది అని. పెద్దదవుతూ రావడం అంటే ఇవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్. భూమి పుట్టిన తీరును పోలినట్టి తీరునందునే పుట్టినారు జీవులనుచు తెలుసుకొనంగను అనువు పడును. భూమి జీవుల పుట్టించు పూన్కి ఒకటి. ఈ భూమి ఎలాగైతే గ్రాడ్యువల్గా ఇవాల్వ్ అవుతూ వచ్చిందో దాని మీద హ్యూమన్ కూడా అలాగే గ్రాడ్యువల్గా ఇవాల్వ్ అవుతూ వచ్చాడు, దాని మీద పుట్టి. ఈ పద్య రూపంలో అయిన తర్వాత తాతగారు కొంత ఎక్స్ప్లెనేషన్ లాగా ఇస్తున్నారు మనకి ఇక్కడ. ఇందులో మనిషి క్వశ్చనింగ్ తోటి కొంతవరకు తెలుసుకోవటం, ఒక్కొక్కసారి ఆ తెలుసుకున్నది కాదు అని మళ్ళీ కొత్త ఆలోచనలతోటి కొత్త పందాలో ఆలోచించటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇది 2020వ సంవత్సరం కదా. ఈ 2020వ సంవత్సరంలో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజు నిన్ననే డిక్లేర్ చేశారు.
దేనికి వచ్చింది ఆయనకి అంటే, ఆ పెద్ద ఆయనకి బిగ్ బ్యాంగ్ తోటి ఈ సృష్టి వచ్చింది అని అంటున్న దానికి మనం అనుకుంటాం ఒక బిగ్ బ్యాంగ్ తోటి ఈ సృష్టి వచ్చింది, అందులో మన భూమి, ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనే ఈ థియరీ కొనసాగుతూ ఉంటే ఆయన చెప్పింది ఎంత ఆశ్చర్యంగా అనిపించింది. ఈ బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఇంకొక పెద్ద విశ్వము, ఒక విశ్వ ప్రణాళిక అయిపోయి ఆగిపోయిన తుది చుక్కలో నుంచి ఈ బిగ్ బ్యాంగ్ తోటి మళ్ళీ కొత్త విశ్వం వచ్చింది. ఆ పాత విశ్వానికి రుజువులు మనం వెతుక్కోవచ్చు అని చెప్పారు. అంటే మానవుడు రీసెర్చ్ తోటి, క్వశ్చనింగ్ తోటి, ఇంటెలెక్ట్ తోటి, రీజనింగ్ తోటి ఎంత డెప్త్కి వెళ్ళి స్పేస్లో ఏమేమి ఉన్నాయి అనేది తన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ థింకింగ్ పవర్ రెండింటితోటి ఇంకా ఈ విశ్వం గురించి ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని. అంటే ఈ రోజున మనకు తెలిసిన సత్యంకి పైన ఇంకొక సత్యం. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే వెనక్కి వెళ్ళి బిగ్ బ్యాంగ్ టైం అప్పుడు స్టార్ ఎలా పుట్టింది, భూమి ఎలా పుట్టింది అనేవి కూడా ఫోటోలు తీసామంటుంటే అబ్బా ఇంతకంటే ఏం తెలుసుకుంటారు అనుకున్నాం. కానీ ఇవాళ ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది దేనికి అంటే ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అక్కడ కూడా కరెక్టే అని చెప్తూ ఈ బిగ్ బ్యాంగ్ కంటే వెనక ఒక అనంతమైన ఇటువంటి ప్రాసెస్సే ఒకటి జరిగి అది ఆగిపోయి చిన్నదయ్యి అక్కడి నుంచి మళ్ళీ కొత్త బిగ్ బ్యాంగ్ తోటి మనం ఇప్పుడు చూస్తున్న విశ్వం వచ్చింది అన్నారు. ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు. రకరకాలుగా అనుకున్నాను. మనకి ఈ సృష్టి మొత్తం నారాయణుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంటే ఊపిరి లోపలికి తీసుకోవటం, బయటికి వదలటం. ఆయన లోపలికి తీసుకుంటే సృష్టి అంతా లోపలికి వెళ్తుందని, ఆయన బయటికి నిశ్వాస వదిలితే ఈ సృష్టి అంతా ముందుకు వస్తుందని అంటారు. ఇప్పుడు ఈ ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఏంటి, ఇవన్నీ కనుక ఆలోచిస్తుంటే సైన్స్ ఎంత దూరం వరకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది. మన యూనివర్స్ లాంటివి ప్యారలల్ యూనివర్సెస్ వేర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు గో బ్యాక్ ఇన్ టైమ్ అవి కూడా ఉన్నాయి అని ఇప్పుడు నాసాలో సైంటిస్ట్ కనిపెడుతున్నారు. అంటే మనం సైన్స్ తోటి ఈ భూమి గురించి, ఈ విశ్వం గురించి ఎన్నెన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో ఈ సమయంలో మనం చూసుకునేట్టయితే మనకి కనపడే సృష్టి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఫిజికల్ మ్యాటర్ తోటి ఉన్న హోల్ క్రియేషన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దానికి మన మనోమయ కోశాన్ని వాడుతున్నాం, విజ్ఞానమయ కోశాన్ని కూడా వాడుతున్నాం. అందువల్లనే మనకి ఇంట్యూషన్ కూడా పలికి ఇది అయ్యి ఉండొచ్చు అనేలాంటి వాటి వరకు కూడా వెళ్తున్నాం. ఇంత ఇవల్యూషన్ మనకి ఇప్పటి వరకు జరిగింది. అది పర్ఫెక్ట్గా అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది కూడా మనకి ఇంకా తెలియదు. కాబట్టి ఈ భూమి ఎలాగైతే చిన్నగా వచ్చి ఘనీభవించి ఆ ఘనీభవించిన దాని మీద మంచినీరులు, సముద్రాలు, సెలయేర్లు, జీవరాశులు అన్నీ వచ్చాయన్నారో మానవుడు కూడా ఈ భూమి మీద ఒక జీవి. ఆ వచ్చిన జీవి ఎలా 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 ఎదుగుతూ తన చుట్టూ ఉన్న ప్రకృతిని ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, తనని తాను ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అనేది, ఏది తెలుసుకోవాలో దాన్ని తెలుసుకోగలుగుతున్నాడా లేదా, ఏది తెలుసుకుంటే ఇవన్నీ తెలిసిపోతాయి అనేది తెలుసుకోగలుగుతున్నాడా లేదా అనేది యోగులు తెలుసుకోగలరు. మనము ఎవరికి వారం పరిమిత ప్రజ్ఞతోటి మాత్రం ఇంకా చాలా కృషి మాత్రం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ఈ కృషి కూడా ఇంతటితో ఆగదు, ఇంకా సాగుతూనే ఉంటుంది. ఏ దిశలో వెళ్తే ఈ అన్ని కృషులకి మూలమైనది తెలుస్తుంది అనేది తెలుసుకోగలగాలి. అందుకే జీవి పుట్టినప్పటి వల్లనే భూమి పుట్టినప్పుడు ఒక చిన్న బిందువు. మానవుడు ప్రతి బిడ్డ కూడాను ఒక చిన్న డాట్ లాగానే ఉంటాడు. ఫస్ట్ తల్లి ఊమ్లోనూ ఇంత చేతులు కాళ్ళు వేసుకుని ఉండడు, గ్రాడ్యువల్గా తయారవుతాడు. అవునా? అలాగే ఈ భూమి కూడాను పెద్దదైనది. కానీ భూమికి ఒక ముడి అందమే కానీ, ఒంటరితనపు గొప్పదనమే కానీ భూమిపై ఏమీ లేదు. అంతటా నిశ్శబ్దము, వినివారు లేరు. అంటే ఫస్ట్ దెర్ వాజ్ నో కాన్షియస్నెస్ ఎట్ ఆల్. కాన్షియస్నెస్ ఎప్పుడైతే లేదో జస్ట్ అలాగుంటుంది. ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇంటరాక్షను ఎప్పుడు ఉంటుంది? ఇంటరాక్షను మీకు ముందు కాన్షియస్నెస్ ఉండాలి. అవునా కదా? అది లేని ముడి
పదార్థం. మాట్లాడువారు లేరు. అసట ఎవరికీ ఏమీయో అక్కరలేదు. కావాలని తీసుకుని వారే లేరు. అందులో ఎంతయో బ్రహ్మ తేజస్సు ఉంది లోపల. సృష్టించు శక్తి ఎంతయో కలదు, కానీ దానిని ఉపయోగించువారు లేరు. కదలించడు వారు లేక శక్తి స్తంభించిపోయినది. ఆత్మశక్తి వెలువడి వికసించు త్రోవ లేక అంతర్గతమై నిలిచిపోయి ఉన్నది. అంటే అందులో ఇన్నేట్ పొటెన్షియల్ ఉంది, కానీ బయటికి రానటువంటి ఇనీషియల్ స్టేజ్. వెలికి వచ్చు మార్గమును వెదుకసాగినది. ఆ పొటెన్షియల్ లోపలుంది, బయటికి ఎలా రావాలి అని కృషి చేసుకుంటూ ఉంటే ఒక ఆశకు, మంచి హృదయ ఆదరమునకు, ప్రేమకు, సుఖమునకు, ఒక చల్లని మాటకు మొగము వాచిపోయినది. అంటే ఇది భూదేవి గురించి, భూమాత, భూమి. ఏది ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఏమిటి ఇలా ఉంది అని అనుకుంటోంది. ఆ జడత్వమునకు ఒక కుదుపు వచ్చి పడినది. అప్పుడు ఆవిడ వేదనకి ఏం జరిగింది? ఆ ఇనర్షియా, జడత్వం అంటే కదలిక లేదు. ఇనర్షియాలో ఉన్న వస్తువుని దేన్నైనా కదిపితే అప్పుడు మోషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ కుదుపు ఎప్పుడైతే వచ్చిందో కదలిక వచ్చి అంత చిన్నగా ప్రారంభమైంది అంటారు. కావలనని కోరినది. ఆ నిశ్శబ్దములో నుండి ఒక ప్రణవనాదము వినబడినది. ఆ స్తబ్దతలో నుంచి ఏదైతే సృష్టికి మూలమో ఆ ప్రణవనాదం ఇక్కడ ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిందనమాట. మూవ్మెంట్ వచ్చింది. మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఆ నిర్జీవ వస్తు జాలములో జీవము వచ్చి చేరవలనను ఆకాంక్ష కలిగినది. అంటే ఈ ఓంకారం, ఓం అన్న ఆ శబ్దం నుండి ఈ సృష్టి మొత్తం ఇక్కడ ఎక్స్ప్రెస్ అవ్వాలి అనే డిజైర్ కిందికి వినపడ్డట్టుగా అయ్యి ఇక్కడ వచ్చింది. అందు దివ్యత వెలయవలనని కోరినది. అప్పుడు ప్రాణమాడుట ఆరంభమయ్యను. జీవి అచట మసలసాగెను. ఇట్టి జీవి పుట్టుక, భూమి పుట్టుక అప్పుడు నిద్ర నుండి లేచి నిక్కి నీల్గినట్లు అజ్ఞానములో నుండి జ్ఞానోదయము, శూన్యము నుండి నిండుదనము గుర్తించినది. చిన్నగా స్టార్ట్ అయింది. జీవింపవలనను ఆకాంక్ష, తెలుసుకొనవలనను జిజ్ఞాస, అనుభవింపవలనను ఆశ, సుఖము కావలనను కోరిక విజృంభించినవి. చిన్నగా ఈ డిజైర్స్ ఏంటి? నేను బ్రతకాలి. నేను బ్రతకాలి అంటే ఏం చేయాలి? ఇంకొక జీవిని తినాలి, అవునా కదా? నేను బతకాలంటే ఇంకొక జీవిని చంపాలి. అర్థమైందా? ఇప్పుడు ఇందాక చెప్పారు, చావు నుండే జీవితం, జీవితం నుండే చావు. నేను, ఇది పులికి ఉంటుంది, లేడిపిల్లకి ఉంటుంది. దానికి నేను అని తెలియకపోయినా ఆ యానిమల్ ఇన్స్టింక్ట్ ఉందే, యానిమల్ ఇన్స్టింక్టే ఇట్ డ్రైవ్స్ ఇట్ టు సర్వైవ్, బతకాలి. చిన్నమాయను పెనుమాయ, చిన్న చేపను పెద్ద చేప అన్నలాగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి. చిన్న చేప పెద్ద చేపకి ఆహారం అవుతుంది, ఆ పెద్ద చేప అంతకంటే ఇంకో పెద్ద చేప, మనమే ఆహారం అవుతుంది. రాత్రి పగలు అను భేదము తెలియవలనని, ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆడవలనని, ప్రాణము దానికి కదలిక రావాలనని ఆకాంక్ష కలిగినది. అప్పుడేదో నాదము, మర్మరధ్వని వినబడినది. అంతవరకు నిద్రలో కదలకుండునట్టిది నిద్రలో నుండి మేల్కొన్నట్లు మెల్లగా మూలిగినట్లును ఊపిరి పీల్చినట్లయ్యను. ద ఇనీషియల్ థ్రాబింగ్ ఆఫ్ ద యూనివర్స్ అన్నమాట. ఈ విశ్వం ఊపిరి తీసుకోవటం అంటే మొత్తం జీవరాశి ఒక చలనం, ఒక కదలిక. అది ఊహించుకోవడానికే చాలా అద్భుతంగా ఉంటుంది, ఊహాతీతమైనటువంటిది. కానీ ఒక్కొక్కసారి ఆ నక్షత్ర గోళాలు ఒకదానికొకటి ఢీకొన్నట్టు, లేకపోతే ఇటువంటి వింతలన్నీ కూడా ఇప్పుడు మనం సైన్స్లో నుంచి చూడగలుగుతుంటే ఈ సృష్టి ఎంత విచిత్రమైంది, ఎంత మన ఊహకందనంత ఎంత పెద్దది.
మనం ఎంత చిన్నవాళ్ళం ఆ భూమి మీద అనేలాగా తెలుస్తూ ఉంటుంది. ప్రాణులు మెదలసాగిరి. దేవతల ఆనందమున మాధుర్యమును తేజస్సును ప్రాణులకు అందింపసాగిరి. ఎప్పుడైతే ఇక్కడ ఆ నాదం శబ్దం నుంచి స్పృహ కాన్షియస్నెస్ వచ్చి జీవులు కదలికలు మొదలయ్యి కోరికలు వీళ్ళల్లో వస్తున్నాయో అంటే ఒక ప్లాన్ స్టార్ట్ అయినట్టు, ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఆ మూవ్మెంట్కి ఒక డైరెక్షన్ ఉంటుంది కదా, ఏ మూవ్మెంట్కైనా ఒక డైరెక్షన్ ఉంటుంది. నెగటివ్ మూవ్మెంట్ అయినా డైరెక్షన్ ఉంటుంది, పాజిటివ్ మూవ్మెంట్ అయినా డైరెక్షన్. మూవ్మెంట్ అంటూ స్టార్ట్ అయింది ఈ భూమి మీద. అప్పుడు దేవతలు అంటే మనకి ఇమ్మీడియట్గా పైప్లైన్స్లో ఉన్న స్పిరిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఐడియాస్ని మనకి పాస్ చేస్తూ ఉంటారనమాట. కింద వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ని పాస్ చేస్తారు. కింద తలాతల పాతాల అని నిన్న విన్నాను చూడండి. అక్కడున్న స్పిరిట్స్ కూడా అంటే వేటికైతే మెటీరియల్ ఫామ్ లేకుండా స్పిరిట్స్గా ఉన్నాయో, యాబ్స్ట్రాక్ట్గా ఉన్నాయో అవి కూడా మనని ఇన్ఫ్లుయెన్స్ చేయటం మొదలు పెడతాయి. అది వరకు నిర్జీవముగా ఉన్న భూమిపై జీవుల ఆనందముతో తిరుగుసాగిరి. జీవుల హృదయములలో దేవభావము నిలువసాగినది. సుఖ సంతోషములు వెలయసాగెను. రంగురంగుల సింగారముతో ఎన్నో అందాల పూలపాన్పులు, ఎంతయో ఆకర్షణతో చెట్లు చేమలు సువాసనలు అన్నీయు ఆకాశము వైపు చూచి ముగ్ధమధుర మందహాసము చేయసాగినవి. అన్నీ కూడా వృక్షాలు పైకే ఎదుగుతాయి కదా, అందుకని అన్నీ కూడా ఆకాశం వైపు చూసి ఆనందంగా ఉన్నాయి అనేలా. అంతటా నవ్వుల పంట, పువ్వుల జంట, సముద్రముల అలలతో కేరింతలాడి నురుగు తెలిమబ్బులతో మనసారా నవ్వి ఆకాశపు నీలిమలో సాగర నీలిమను సమ్మిళితము చేసి ఆనందించినది. ప్రపంచం అంతా కూడా ఆనందించింది, సృష్టి ముందుకు జరుగుతోంది అని. కిందనున్న నీలిమ పైనున్న నీలిమతో చిందులాడెను. క్రిందనున్న నీలిమ పైనున్న నీలిమతో అంటే కిందనున్న నీలిమ సముద్రాలు, పైనున్న నీలిమ ఆకాశం, రెండూ కూడా ఒకదాన్నొకటి చూసి ఆనందంతో చిందులాడాయి. జీవిత మాధుర్యము జీవితానందము సర్వజంతుజాలములో వెల్లివిరిసి పల్లటిల్ల సాగినది, పొర్లిపోవజొచ్చినది. ఆనందములో నుండి అఖిల భూతములు ఆవిర్భవించి వృద్ధినందుచున్నవి. ఇక్కడ ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి, ఆనందము నుండి సర్వజీవులు ఉద్భవించి ప్రగతి సాధిస్తున్నాయి. మనం ఆ ఆనందం నుండి వచ్చామా అనేది మనకు తెలియదు. ఈ సృష్టి ఎందుకు జరిగింది, ఇలా ఏడుస్తూ ఉన్నాం, ఇందుకేనా ఈ సృష్టి అనే ప్రశ్న మనకు చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ సృష్టికి మూలం ఆనందం, గమ్యం ఆనందం అనేది మనకి ఉన్న ఈ పరిమిత జ్ఞానంలో తెలియకపోవటం వల్ల మనకి ఎప్పుడూ వచ్చే ఒక ప్రశ్న. భూమిపై గల జీవితం అంతయు నందనోద్యానవనము అయిపోవచుండగా ఇంతలో కొంత అడ్డు, కొంత ఆటంకము, సొంత అనుమానమును వచ్చి కూర్చున్నది. అంతయు సందేహము, అనుమానాస్పదము అయినది. సృష్టి ఒక ప్రశ్నోపనిషత్తుగా మారినది. అన్నీయూ ప్రశ్నలు, సందేహములు, సందిగ్ధములు, సంప్రశ్నములు, రహస్యములు, గోపనము, చాటు, చీకటి వచ్చిపడినవి. అన్నింటిని ఆవరించి బాధలను, విరోధములను, చీకటిని తెచ్చిపెట్టినవి. అంటే మన జీవితాలన్నింటిలోనూ కూడా ఎలాగైతే ఋతువులు మారుతూ ఉంటాయో, కాలం మారుతూ ఉంటుందో, సుఖదుఖాలు వస్తూ కొన్నాళ్ళు సుఖంగా ఉన్న తర్వాత చీకటి, అజ్ఞానం ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. భూమి మీద కూడా క్రియేషన్ ఎన్నోసార్లు ఐసేజ్ వచ్చి మొత్తం కొట్టుకుపోయింది అని చెప్తారు. డైనోసార్స్ మొత్తం చచ్చిపోయాయి, అంతకుముందు డైనోసార్స్ ఉన్నాయి అని. ఇలాగ ఎన్నో ఉండుంటాయి. మనం ఇప్పుడు చూసుకుంటే కార్బన్ డేటింగ్లో మనం ఊహకందనంత వెనకగా కూడా మానవుడు ఈ భూమి మీద నడిచాడు అనేసి ఇప్పుడు మనం సైంటిఫిక్ ప్రూఫ్ తోటి నమ్ముతున్నాం అంటుంటాం. మరి ఏమయ్యారు వాళ్ళందరూ, వాళ్ళ రుజువులు ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా మనకి ప్రశ్నలే. అప్పుడే ఇంత తెలివి ఉండి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ చేస్తే ఆ తెలివంతా ఎక్కడికి పోయింది? ఏ తెలివితోటైతే
వాళ్ళు అవి కన్స్ట్రక్ట్ చేశారో వాళ్ళని మనం రాతియుగం మానవులు అని ఎందుకు అనుకుంటున్నాము? అజ్ఞానం మనదా వాళ్ళదా? ఎక్కడుంది? ఆ తెలివి ఉంటే ఎక్కడ మాయమైంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే కదా. మనకి ఇంకా ఆ ప్రశ్నలకి పూర్తిగా సమాధానాలు దొరకలేదు. కాబట్టి ఇంకా కొంచెం ఉంది ఈ చాప్టర్లో, అది రేపు విందాం. ఈ ప్రశ్నలకి ఎలా వస్తే మనకి సరైన సమాధానాలు వస్తాయి, ఈ బ్రతుకు బాటలో ఉన్న పాటలు ఎందుకున్నాయి అనేది తాతగారు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అది రేపు చూద్దాం. నమస్కారం.